నమస్తే వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుస్సేన్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు 2027లో పాదయాత్ర చేయబోతున్నట్టయితే అనౌన్స్ చేశారు. అయితే అమరావతికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2027లో పాదయాత్ర చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అమరావతి మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా? అయినా 2027 లాస్ట్లో పాదయాత్ర ప్రారంభిస్తారని చెప్పి మాజీ మంత్రి అమర్నాథ్ అనౌన్స్ చేశారు. పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉంది, ప్రజల్లోకి వస్తారు అని చెప్పి. ఓకే, ఒక పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి రావాల్సిందే, ప్రజల్లో ఉండాలి నిత్యం. 2027 నుంచి కాదు, యాజ్ ఆఫ్ నౌ కూడా ఉండాలి, నిరంతరం ఉండాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయినా సరే, ఒక సీఎం అయినా సరే, ఒక మంత్రి అయినా సరే, ఒక సర్పంచ్ అయినా సరే, ప్రజలకి ఇచ్చినటువంటి హామీ, ప్రజలకి ఇచ్చినటువంటి భరోసా, గెలిచిన తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రమాణం ప్రకారం నిత్యం ప్రజల్లో ఉండాలి. ఓకే, వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవాలి, వాటి పరిష్కారం కోసం పోరాడాలి. ఈయన ఏమంటున్నారు, 2027 తర్వాత పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర కొత్త ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి ఒక ఛాన్స్ అని చెప్పి అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కన్విన్స్ అయ్యారు. 151 స్థానాలని ఇచ్చారు. 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మళ్ళీ పాదయాత్ర చేస్తే ఏమన్నా సీఎం అయ్యే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయంటారా సార్? అంటే కొన్ని మర్చిపోలేనటువంటివి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారండి. 99లో ఎలక్షన్లు ఫేస్ చేశారు. 99లో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు పాలసీలు నచ్చలేదనే కదా ఇంకా 2004లో ఓడిచ్చారు, 2009లో ఓడిచ్చారు, మరి 2 times ఓడిచ్చారు కదా. సో 2019లో ఓడిచ్చారు, 3 సార్లు ఓడిచ్చారు కదా. 3 సార్లు ఓడిచ్చారు, 4 సార్లు గెలిపించారు. అంటే ఆయన పాలసీలు నచ్చనప్పుడు పర్మనెంట్గా ఆయన యాక్సెప్ట్ చేయకూడదు, కానీ ఆయన యాక్సెప్ట్ చేశారుగా ప్రజలు. బహుశా ఆ కోణం నుంచి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్తారు. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పారు. ఏం చెప్పారు? కొన్ని తప్పులు జరిగినాయి, దాన్ని నేను రివైండ్ చేసుకున్నాను, మళ్ళీ వాటిని జరగకుండా జాగ్రత్త పడతాను అని చెప్పారు ప్రజలకి. దాంతో ప్రజలు కన్విన్స్ అయ్యారు. పైగా 2004లో కానీ, 2009లో కానీ, 2019లో కానీ ఆయన ఓడిపోవడానికి, అంటే అధికారంలో రాకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. 2004లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, 2009లో అదే పనిచేసింది. ఓకే, తర్వాత 2019లో సెంటిమెంటు, రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ పనిచేసింది. ఓకే, సో దీంతో కొన్ని రాజకీయాల్లో జరిగినటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాల కారణంగా ఆయన 3 సార్లు అధికారం కోల్పోవడం జరిగింది. అయితే ఆయన అమలు చేసినటువంటి విధానాలు కొన్ని ప్రజలకు నచ్చలేదనేటువంటి విషయాన్ని తెలుసుకొని, కొన్ని తప్పులు జరిగినాయి, తప్పులు దొర్లాయి, వాటిని జరగకుండా చూసుకుంటానని చెప్పి ప్రజలకు చెప్పి కన్విన్స్ చేశారు ప్రజల్ని. ప్రజలు కన్విన్స్ అయ్యారు. అందుకే ఆయన మళ్ళీ గెలిపించారు. 2024లో కూడా మళ్ళీ గెలిపించారు. 2014 నుంచి 2019 వరకు కొన్ని పొరపాట్లు దొర్లాయని చెప్పారు ఆయన, మళ్ళీ గెలిపించారు 2024. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను చేసిన మంచి అక్కడే ఉంది, నేను మంచిగా చేశాను, కాకపోతే నేను పలావ్ పెడతంటే నేను బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని బిర్యానీ బాగుంటుందని చెప్పి వెళ్ళారు, అంతే తప్ప నేను తప్పు చేయలేదు అని ఇప్పుడు కూడా అంటున్నారు ఆయన. అసలు ఎందుకు ఓడిపోయాం కూడా అర్థం కావట్లేదు. ఈవీఎంలు ఏదో జరిగింది, పైన ఢిల్లీలో పెద్దలు ఉన్నారు, ఆధారాలు లేవు, కానీ ఏదో జరిగింది అని అంటారు. ఏకంగా సన్మానం చేయాల్సింది పోయి విమర్శిస్తున్నారు నేను చేసినటువంటి కార్యక్రమాలకి అని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు ఆయన 2019 ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు అని చెప్పారు, చేయలేదు. మద్య నిషేధం అని చెప్పారు, చేయలేదు. చెయ్యకపోగా ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మంచి చేయకపోయినా పర్వాలే, చెడు చేయకుండా ఉంటే చాలు. కానీ ఆయన చేసింది ఏంది?
లిక్కర్ని ప్రభుత్వం ద్వారా అమ్మించి సొంత డిస్టిలరీలు పెట్టుకొని సొంత మనుషులతో చేశారనేది కదా ఇప్పుడు ఆయన మీద ఉన్న ఆరోపణలు. 3 ప్రత్యేక హోదా. ఢిల్లీ వాళ్ళ మెడలు ఉంచేసి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఆ రోజున యూనివర్సిటీలు అందరూ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆయన స్టూడెంట్స్కి ప్రామిస్ చేశారు, యూత్కి ప్రామిస్ చేశారు. యూత్ నమ్మారు, ఇచ్చారు అధికారం. ఏం చేశారు? ప్రత్యేక హోదా దేవుడి దయ అన్నాడు. అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పులు చేశారు ఆయన. అయితే సార్ వాటిని మర్చిపోయి జనాలు మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేస్తారా అని అంటే అంతకన్నా భయంకరమైనటువంటి చారిత్రక తప్పులు ఈ కూటమి ప్రభుత్వం చేస్తే తప్ప వాటిని మర్చిపోరు. అయితే గతంలో నాన్న సెంటిమెంట్ అట్లనే ఒక్క ఛాన్స్ ఇవి బాగా కలిసి వచ్చినాయి అనుకోవచ్చు. నెక్స్ట్ అట్లా ఏమన్నా ప్రీ ప్లాన్తో ఏమన్నా వస్తారంటే ఏది చెప్తారు? అదే నేను చెప్పేది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2019 నుంచి 2014 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేశారో మర్చిపోవాలనేటువంటి కొన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అంతకన్నా భయంకరమైన వీళ్ళు చేస్తే అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆయన పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా, అంతకన్నా భయంకరమైన చేయాలి. ఇప్పుడు ఆయన చేసినవి ఏంటి? అదే నేను చెప్పాను, మధ్య నిషేధం అన్నారు. ఏం చేశారో చూశారు. ప్రత్యేక హోదా తీసుకురాలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఏం చేశారో అందరికీ తెలుసు. మరి ఇవన్నీ మర్చిపోలేనట్టు సంఘటనలు కదా. తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసుల్ని ప్రైవేటు సిటిజన్స్ ఇంటికి, పౌరుల ఇంటికి పంపించేసి పొలిటికల్గా మీకు క్లడ్జెస్ ఉంటే పొలిటికల్గా తెలుసుకోవాలి. కానీ మధ్యలో ఉండేటువంటి పౌరులు జర్నలిస్టులు ఏం చేశారు? మధ్యలో ఉండేటువంటి సామాన్య జనం ఇంటికి కూడా పంపించారు కదా పోలీసుల్ని. అర్ధరాత్రి అపరాత్రి జర్నలిస్టులు ఇంటికి కూడా పంపించారు కదా. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు కదా. దాన్ని ఎలా మర్చిపోతారు పబ్లిక్? అవును, నువ్వు పెట్టకపోయినా పర్లే, నువ్వు కొట్టకూడదు కదా. నువ్వు పెట్టకుండా కొట్టావు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేశానంటే ఇంతకన్నా భయంకరమైన తప్పులు ఈ కూటమి ప్రభుత్వం చేస్తే ఆయన ఆదరించే అవకాశం ఉంది. ప్లస్ ఆయన ఏంటి, నేను తప్పు చేయలేదు, 2019 నుంచి 2024 వరకు నేను తప్పు చేయలేదు పరిపాలనలో అని అంటున్నారు. సో ప్రజలు తప్పు చేశారని ఆయన భావన. ప్రజలు తప్పు చేశారు, ప్రజలు తెలుసుకుంటున్నారు తప్పు చేశామని చెప్పి, కాబట్టి నాకు ఓట్లు వేస్తారని చెప్పి ఆయన అనుకుంటున్నారు. తప్పులేదు ఆయనకై ఆయన అనుకోవటంలో. కానీ ప్రజలే తప్పు చేశారు, నేను తప్పు చేయలేదనే భావనలో ఆయన ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియనే పరిపాలనలో కొన్ని తప్పులు జరిగినాయి, ఈసారి తప్పులు దొరకకుండా చూసుకుంటానని చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలు కన్విన్స్ అయ్యి ఆయనకు అధికారం ఇచ్చారు. నేను తప్పు చేయలేదు, నేను మళ్ళీ అవే ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ప్రజల్లోకి వెళ్తే రేపు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని అంటే ఎలక్షన్లో వచ్చే రిజల్ట్ని బట్టి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయన పాదయాత్ర చేస్తే మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేస్తే అంటే ఆయన పరిపాలన అప్పట్లో బాగుందని చెప్పి వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే. అంటే మద్యాన్ని మీరు అమ్ముకోండి విచ్చలవిడిగా అని యాక్సెప్ట్ చేసినట్టే పబ్లిక్. అలాగే ప్రత్యేక హోదా నువ్వు ప్రస్తావించద్దు, మళ్ళీ తీసుకురాకపోయినా అవసరం లేదు, సిపిఎస్ రద్దులు అవసరం లేదు, నువ్వు చెప్పిన హామీలు ఏమీ నెరవేర్చకపోయినా పర్వాలేదు, విద్యుత్ ఛార్జీలు ఇష్టానుసారం పెంచినా పర్వాలేదు అని అనుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మీరు సర్వే చేసి మీ బొమ్మలు వేసుకున్నా పర్వాలేదు మా పొలాల్లో మా భూముల్లో అనుకుంటే ప్రజలు ఆదరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. 2029 ఎన్నికల్లో పాదయాత్ర చేసినా చేయకపోయినా. కానీ ఓటేసేటప్పుడు ఆలోచిస్తారు కదా ఓటరు. అవును, ఇవన్నీ మర్చిపోలేనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మరి వాటిని మరిపించేలాగా చేయాలి అని అంటే ఇంతకన్నా ఎక్కువ తప్పులు చేయాలి కూటమి. ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం అంత సాహసం చేస్తుందని చెప్పి నేను అనుకోను. అంటే ఆ తప్పుల కన్నా భయంకరమైన తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను అనుకోను. అంత ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను అనుకోను. సో కాబట్టి ప్రభుత్వం తర్వాత ఖచ్చితంగా లోటుపాట్లు ఉంటాయి, విధానాల పరంగా కొన్ని తప్పులు కూడా ఉంటాయి. కాబట్టి ఆయన సరిచేసుకొని వెళ్ళడానికి సిద్ధపడుతుంది కూటమి ప్రభుత్వం. కానీ ఆయనలాగా నేను తప్పు చేయలేదు, ప్రజలే అర్థం చేసుకోలేకపోయారు, నేను ఏదైతే పరిపాలన అందించారో అదే తరహా పరిపాలన నేను మళ్ళీ అందిస్తానని చెప్పి ప్రజలలోకి వెళ్తే అప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి మనం. మొత్తం మీద 2027లో వెళ్తానంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు అనౌన్స్ చేశారు నియోజకవర్గాల పర్యటన పెట్టుకుంటానని. లాస్ట్ జనవరి అన్నారు, అదే ఈ జనవరి నుంచి అన్నారు, మళ్ళీ తర్వాత ఏప్రిల్ నుంచి అన్నారు, ఇప్పుడు మళ్ళీ 27 నుంచి అంటున్నారు. అంటే ఎలక్షన్కి ఇంకో 2 సంవత్సరాల ముందు పెట్టుకోవాలి అంటే 2019కి ముందు ఏ విధంగా అయితే పెట్టుకున్నారో అలా పెట్టుకోవాలని చూస్తున్నారు.
అంటే ప్రతిసారి సేమ్ ఈక్వేషన్ పనిచేయదండి రాజకీయాల్లో. అవును. ఒకసారి పనిచేసింది ఏదైనా వ్యూహాలు. సేమ్ వ్యూహం మళ్ళీ అదే పాదయాత్ర చేసినంత మాత్రాన అధికారంలోకి వస్తామని అంటే అందరూ పాదయాత్ర చేస్తారు. అది కాదు కదా పాలసీలు. ఆయన ఏం చెప్తారు, ఆయన పాదయాత్ర చేసే టైంకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా, ఏ అంశాల మీద పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో పాదయాత్ర చేసినంత మాత్రాన అధికారం వస్తుందని చెప్పి చెప్పలేం. కానీ అమరావతి ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఈయనేదో పాదయాత్ర చేస్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేటువంటి భావన కనుక కలిగితే ఇండస్ట్రియలిస్టులు రారు, వచ్చే అవకాశం లేదని చెప్పి నేను చెప్పడం కాదు, లోకేష్ గారు చెప్తున్నారు. సో అమరావతి ఇప్పుడు వేగంగా ముందుకు కదులుతున్నటువంటి రోజులు. పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఒక హైప్ వచ్చింది. ఈ హైప్ని తగ్గించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అలా చేస్తున్నటువంటి వాళ్ళలో పైపులు తగలబెట్టేవాళ్ళు కొంతమంది, శిలాఫలకాలు ధ్వంసం చేసేటువంటి మరికొంతమంది ఇలా ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం మారుతుంది అంటే మళ్ళీ 2019 గుర్తొస్తుంది, మళ్ళీ 3 రాజధానులు అంటారేమో. అంటే ఈ హైప్ ఏదైతే ఉందో అమరావతి హైపు, దాని మీద కొంత ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ కొంత ఉంటుంది, మైన్యూట్గా, పూర్తి స్థాయిలో ఉండదు. 2027లో పాదయాత్ర చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారని చెప్పి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతి మీద ప్రభావం ఉండకపోవచ్చు, కానీ బట్ 27లో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఏదైతే ఉంటుందో ఆ స్పందన మేరకు దీని మీద పాజిటివా నెగిటివ్ అనేది మనం అప్పుడు విశ్లేషించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.